బయటికి వెళ్దామా? అప్పుడే అలా ఎడుస్తాడు పాపం బొర్రడు. కొంచెం సతాయిద్దాం రా అన్న, నెంబర్ తెచ్చుకోవాల్సిందా? అయ్యా ఏం పర్లేదు, కొంచెం అయితే ఆగుదాం. కొంచెం ఆగి ఇక పాపం వాడు మర్చిపోయింది కానీ దిలీప్ గడు బక్రా అయిపోతా. ఆయన కామెంట్లో పెట్టిరు దిలీప్ గారిని లడ్డుబాబుకి ఫ్రాంక్ చేయండి, లడ్డుబాబుకి చేయండి అని. ఇప్పుడైతే చేస్తున్నాం వాని మీద అయింది అది. నెక్స్ట్ ఎవరు రాడు? అరవింద్. అరవింద్ గారు నెక్స్ట్ ఫ్రాంక్ అయితే అరవింద్ అని మీద చేద్దాం. మొత్తం తిరిగినాం, మళ్ళీ మొత్తం తిరిగినాం కానీ అనిపించాడు. అందుకే ఇక వీడు దొరికిండు, లడ్డుబాబు దొరికింది, ఇక లడ్డుబాబు చేసేసాం. ఇక ఎట్లయితే వీడియో ఎట్లయితుందో చూద్దాం ఒకసారి. రైటా? A few hours later. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। Hola. వాళ్ళు వెళ్తూ అన్న ఇచ్చేస్తూ ఖతం. బర్త్డే ఉంది ఏదో అన్నారు, మీరే ఇస్తా అని చెప్పిండ్రు వాళ్ళు. దాని గురించి అంటున్నాను. నాకేం తెలుసు, వాళ్ళు వచ్చి పిలిపిస్తా అంటే చెప్తుంది. నేను సరే అంటే ఒప్పుకున్నాను. లోపల కూర్చున్నారు కదా, అతని రోజు అతను పాటిస్తున్నాడు అని చెప్పి నాకు చెప్పింది. కాదంటే నేనే నాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇది మా ఫ్రెండ్ వస్తున్నాడు, అతను పాటిస్తా అన్నాడు. ఒక 7 వెజ్ నూడిల్స్, ఒక ఎగ్ రైస్ అంటే సరే అంటాను అన్నాడు. సరే అంటే అదే వచ్చింది, కూర్చున్నాడు, అయిపోయింది. లోపల అతన్ని బిల్ ఇస్తాడు అంటానంటే సరే అంటాను అన్నాడు. నాకు తెలియదు కదా. వచ్చిండు, కూర్చున్నారు, తిన్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు అంటానంటే నేనేం చేయాలి?
ఏదైనా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకుంటే వేరు మాట, కానీ వాళ్ళు ఇంటికి నువ్వు బిల్లు ఇస్తావు అంటే ఇప్పుడు పొద్దు నుంచి మనం ముందే గిరాకీ లేదు, దాంట్లో మళ్ళా నాకు తెలియదు వాళ్ళంటే పడుతున్నట్టు నేనేం చేయాలి. వాళ్ళ నంబర్ ఉందా లేదా? నంబర్ అన్న ఉంది, ఫోన్ అన్న చేసుకుంటాం. వాళ్ళే అప్లికేషన్ వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చింది, వాళ్ళు చెప్పిన ఇతను బిల్ ఇస్తాడని, ఇతను బిల్ ఇస్తాడు అంటే వాళ్ళు చెప్పిండ్రు. ఇతను నాకు తెలియదు, వాళ్ళు తినిపిస్తా అంటానంటే నేను వచ్చిన అంటున్నాను. వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళిపోయింది. అదే బిల్ ఇతను ఇస్తా అంటానంటే సరే అంటున్నాను. వాళ్ళు ఫస్టే చెప్పింది కూడా నాకు. వాళ్ళు వచ్చినప్పుడు ఇతను వచ్చినప్పుడు అన్న మా ఫ్రెండ్ది ఇది, అతను ఒక్క మనిషి ఉండే కదా, మా ఫ్రెండ్ది అతను పాటిస్తాడు, ఒక 2 రోజులు ఒక ఇది ఒక కూలీకు సరే అంటే నాకు తెలియదు కదా అని చెప్పి 190 2 వెజ్ నూడిల్స్ 50 100 160 160 160 20 180 రూపీస్ అయింది. నాకు తెలియదు, వాళ్ళు నువ్వు కడతా అంటారు, వాళ్ళు అంటారు, నువ్వేమో వాళ్ళు ఇస్తా అంటానంట, వాళ్ళు ఏమో లేరు ఇక్కడ. వాళ్ళు ఉంటే వాళ్ళతో నేనే మాట్లాడుతుంటుంది, మీరు ఆర్డర్ ఇచ్చి మీరే ఏదైనా చేసుకున్నాను. వాళ్ళు నిన్ను వదిలేసి నువ్వు బిల్లు కడతా అంటే వాళ్ళు కూడా ఇంకోసారి అన్న ఎవరు ఫోన్ నెంబర్ తీసుకోవాలి, నీ ఫోనే లేదంటాను అంటున్నావు కదా. అట్లాగా కుదరదు కదా. ఇప్పుడు ఇంతమంది వచ్చి అది తినేసే ఆ కూల్ డ్రింక్ కావు, అది తినేసేయి. వాళ్ళ నంబర్ ఉంటేనన్నా నేను ఏదైనా మాట్లాడుతుంటుంది. कैसा करेंगे अभी? उनका नंबर, घर का नंबर दे तू, ले लो, मैं जाके पैसे लेके आता हूँ बोल के बोल रहा. అర్థం కాదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కడే ఎవరు నంబర్. అదే ఆయన ఫస్ట్ ఫోన్ చేసి ఆయన మాట్లాడతాడు, అక్క నేను ఇక్కడ ఉన్నా, ఇంటికోసం డబ్బుల కోసం. ఫోన్ చేయకుంటే మళ్ళీ మీ నెంబర్ అని ఫోన్ చేస్తే ఎవరెవరు అక్క పేరు సార్ నంబర్ కలర్ లో పేరు వస్తుంది కదా, పేరు వచ్చినా కానీ ఒకసారి అంత మాట్లాడుతుంది. లేకపోతే నువ్వు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేసి మాట్లాడు.
ఇక మళ్ళీ నువ్వు రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది చెప్తున్నా. అదే ఫోన్ మాట్లాడుతుంది. బరానంటది అంతని ఇచ్చి పడిద్దాం. మనకైతే ఇక తిట్లు తిన వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే గ్యారెంటీ తిట్లు తింటారు. అరే అన్నకు చెప్పి అసలు దొంపి అని చెప్పాల్సిందే మంచిగా ఉంటుంది. వద్దా ఏం చేస్తాం పోకుండా ఉన్నామా? రేపు వెళ్దామా మళ్ళా? పోనా పోనీ రేపు తీసుకున్నాం. అది ఎక్కువ హీట్ ఎక్కేసింది అనుకుంటాను తెలిసి. లాగ్ అవుతుంది అంటే త్వరగా పోదాం మళ్ళా. టైం 3:35. 40 పోదాం. ఒక 5 నిమిషాల తర్వాత అయితే పోదాం గైస్. మనం పోయి చాలా లేచి ఉంటాడు. చూసాం పోయి. బాగుంటుంది, సూపర్ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. ఎట్లుంది నా తింటుంటే అంటే వస్తుంది. ఇంకో ప్లేట్ ఆర్డర్ చేయట్టుండు. ఇక మనం అంటే ఇంకో ప్లేట్ ఆర్డర్ చేసినట్టే ఇక ఏం లేదు అన్నీ వేసి వస్తుంటే ఒక 5 minutes తర్వాత వెళ్ళిపోదాం. ఇక 3:35 అవుతుంది. తిరుగుం పాడ ఆ షెట్ కాడికి వా. ఆ షెట్ కాడి ఉందో లేదా దీంట్లో ఆ షెట్ కాడికి పోయి నేను చూసాం పాడ పోయేసేదులా పోదాం. అయితే బలపేడు బాబం అది వచ్చింటాడు మోయే 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 బండి ఈ వీడియో ఒక ఈరోజు కాకుండా రేపటిలోపు అప్లోడ్ అయిపోతుంది. ఈరోజు సండే, డేట్ ఎంత ఈరోజు? 10. ఈరోజు 10. ఇక 13, 14 నుంచి మీకు ఒక స్పెషల్ వీడియోస్ రాబోతున్నాయి. మా అక్క పెళ్ళి ఉంది, ఊరికైతే వెళ్తున్నాం. ఆడ వాటర్ ఫాల్స్ అలా చిన్న చిన్నవి ఉన్నాయి, ఆడికి పోయి మొత్తం క్రేజీ ఛాలెంజెస్ చేస్తాం. క్రేజీ ఛాలెంజెస్ చేస్తాం. హైదరాబాద్ నుంచి పరి వరకు బైక్ మీద వెళ్తాం. మొత్తం రోడ్ ట్రిప్ మొత్తం చూపిస్తాం. ఏదైతే చూసి ఎంజాయ్ చేయండి. అప్పుడు ఇది అయితే రివర్స్ తీసుకో ఒకటే సార్. మళ్ళా ఆ రోడ్ వెళ్ళాలంటే మనకి కావాలి. ఏం బండి కూడా మీరైతే ఇంకా 3 minutes పోవాలి. అని ముఖం చూసి ఎలా ఉంటుంది అయిపోతుంది. అయిపోతుంది ఎంత సిద్ధి కాదు మంచి అనుకుంటున్నా కుమ్మకరం అనుకుంటున్నా. అది గారు పైసలు కూడా ఇట్లాగే పైసలు ఎట్లా అనుకుంటున్నాను. మెల్ల ఆడిపోయినా అయిపోతుంది 1 minute. ఇటు మళ్ళా గల్లీకి ఉంటుంది అని నీకు తెలుసా? తీసుకెళ్ళి చూడిగా అట్లన్నది మొత్తం కాళ్ళు ముఖం అర్థం బాధలు కాదు నీకు. బండి నడప నీకు రాదని చెప్పు. ఏమో మంచిగా షార్ట్ కట్లు వెళ్ళే వదలదు. ఇదే అంటున్నా తెలుసు. అయ్యా సాధన నువ్వు నాకు ఇదే ఇక ముంగటి ఇదే కానీ. అరే మనం ముంగటికి వచ్చేసాం ఎక్కువ. మనం శివాలయం కాడికి వచ్చాం గవర్నమెంట్ స్కూల్ కాడ. విశ్వకర్మ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ కాడికి వచ్చాం. A few minutes later. మెల్ల కొంచెమే ఏదో హోటల్ బోర్డు అయితే కనిపిస్తుంది ఆడ 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 కరెక్ట్ ఇన్నే పోయి చూసేటప్పు మెల్లగా ఈ చెట్లకించే మధ్యలోకి
లేడాడు లోపలనే ఉన్నాడు ఇంకా ఏమో లోపల ఉన్నాడా? లోపలనే కనిపిస్తుంది నాకు బయట కనిపిస్తలేడు. అవునా అక్క అయిపోలేదంట. ఏమో అయిపోయింటా అన్న బయట అన్న ఉండు అన్నాడా? అడుగుపో అన్న వచ్చా మెల్ల అడుగుపోను నేను కుంటుకుంటూ వచ్చాక అంత అయితే కూర్చోను ఎత్తుకోపోతా నేను. అదే షాపర్ ఏమంటారు అన్న మంచిగానే మాట్లాడుతుండే పో. నాకు కాలు బాగాలేదు అందుకని చెప్తున్నాడు. ఏం కాదు నేను అడుగు. ఊరుకోపే అన్న అడుగుకో అట్లా అయిపోయింది అనుకో ఏమైనా ఇంకా బిల్లు కట్టలేదు అని చెప్పి అడుగుమని చెప్పి నువ్వు దాని పో పో పో. అది నెంబర్ ఉంటుందేమో కదా ఇక్కడ నెంబర్ నెంబర్ చూడు నెంబర్ ఉంది నెంబర్ ఉంది ఆడ కింద ఉంది వాడు వెళ్ళిపోయిందట తెలియనట్టుంది. చేయాలి పో పో. ఏమైందిరా? ఎక్కడ మాట్లాడా అన్నీ మాట్లాడేదా? రైట్ ఫోన్ తీసుకొచ్చుకో. మీరు ఒకసారి ఫార్వర్డ్ చేసి చూడండి. అన్న ఇంకా ఇద్దరు కూడా వచ్చిండ్రు మా వాళ్ళు. సరే సార్. సరే అది నాకు తెలియదు. వాళ్ళు వచ్చిండ్రు ఒక రెండు వెజ్ నూడిల్స్, 2 వెజ్ నూడిల్స్, ఒక ఎగ్ రైస్. మా ఫ్రెండ్ వస్తుండు ఇది కంపల్సరీ మంచి అన్న ఫుడ్ అది ఇది అంటే చెప్పింది. నేను ఇచ్చాను. పోయేటప్పుడు మా ఫ్రెండ్ ఫుడ్ ఇస్తా ఉంటాను. అన్న అయితే మనకు మంచిగా సపోర్ట్ చేసిండు. ఆయన చెప్పండి ఒకసారి. రైట్ మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త వీడియోలో. మళ్ళీ రేపటి నుండి ట్రై చేసాం మళ్ళా. రైట్ రా బండిది తాళం నీకే ఇచ్చిన నాకేం నా జేబులో ఈ జేబులో పెట్టుకుని నాకు ఇచ్చిన ఏమో కంగారు అయిపోయింది కొంచెం. అది దిలీప్ గడ్ పాపం నడుచుకుంటూ పోయింటాడు. పాపం కదరా వాడు. పాపం అంటున్నా. పాపం అన్న సరే అన్న. అన్న అయితే మన మంచిగా సపోర్ట్ చేసిండు అన్న. సరే సరే అన్న విశ్రా. నడు పోనీ పోనీ. అరే ఇమ్రా మరి ఇట్లా ఇచ్చినాడు. ఏమో ఇక ఏమరా దిలీప్ దిలీపా లడ్డు బాబు వీడియో అయితే హైలైట్ వస్తుంది. లడ్డు బాబు బలైపోయాడు. లడ్డు బాబు చేసిన ఫ్రెండ్ హైలైట్ వచ్చింటుందిరా. ఓహో ఇట్లా పెట్టిండు. అదే కదా కాదు మనం వెనకాల తిరిగి చూసిండు ముందే. మనం ఏమనుకున్నా అంటే వాడు ఎట్లా చూసిండు కదా కెమెరా చూసిండేమో అనుకున్నా నేనైతే. చూసాడు కానీ రేస్ మాత్రం ఒక ఏడుపు రేంజ్ లో పెట్టిండు వీడియో అది ఇప్పుడు. దాని పరిస్థితి ఏమో చూద్దాం ఇంటికి పోయి. తిట్టుడు ఏదో ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసి తిట్టుండి ఏమన్నా. గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే చాలా మంది అయితే వీడియోస్ మా ఆగం బాయ్స్ ఛానల్స్ ఆగం బాయ్స్ వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. A few minutes later. గైస్ మేమైతే ఇప్పుడు మనం కలవానికి పోతున్నాం దిలీప్ గారిని అయితే. అరే అందుకే అనుకుంటారా మీ మమ్మీ ఫోన్ వచ్చింది మనకి. నాకు అదే డౌట్ పడుతుంది. అదే అనుకుంటా నేను అదే అనుకుంటున్నా. చేద్దాం ఒకసారి ఫోన్ మమ్మీకి. మాట్లాడు ఎలా అని నాకు అదే డౌట్. వాడు అంత దూరం వేసినా నాకు అదే డౌట్.
ఎత్తలేరు మమ్మీ ఫోన్. हेलो आंटी यहीं से आंटी घर के पास में. हेलो आंटी आ रहे आंटी घर के पास. हाँ हाँ है आंटी साहब मेरे पास ही है. अच्छा अच्छा आंटी आ रहे आंटी. हाँ చెప్పలేదారా మమ్మీకి ఏం మనిషి ఉన్నావు రాను మొత్తం ఆగమని పనులు ఉన్నాయి మొత్తం. నేనా నేను అదే టెన్షన్ అయికుండా వచ్చిన సార్ రోడ్ మొత్తం వీడియో ఆఫ్ అయిపోయిందేమో అని చెప్పి. అది పోయిన తర్వాత ఏమన్నా రివర్స్ అయితే బ్రో దొబ్బని దగ్గర నిఖిల్ అని పిలిచి ఇట్లా ఇటు కొట్టేసి నీతో కాని పని ఎందుకు చెప్పు మజాకులు. నీకు సెట్ అయ్యమంటారంటే ఎక్కువ బండి వాడు ఏడ్చుకుంటా నడుచుకుంటా వచ్చేసిండు. వస్తున్నా రాసుకుంటా. ఏడ్చుకుంటూ వచ్చేసిండట. అక్కడ నడుచుకుంటూ వచ్చింది పాపం పోరాడు. నేను బక్కగా అవుతాడు రా తిన్న జరుగుతాడు అంటే అయ్యింది. నేను వాయిస్ సౌండ్ పెంచుకున్నావు ఏం చేస్తాం ఇంకా తీయద్దు సౌండ్ పెంచాలి. ఆపిడ బండాపు అది పోయి చూడుకోరాడు నడగడు ఆపుతాము ఇంటి ముందుకి వెళ్ళి తీసుకోవచ్చున్నావు ఆపు వాడు ఇంటే పిలుచుకొని రాపు వాడిని. ఏమైనా ఒకసారి రమ్మని రాని ఏమైంది అవునా నిజంగా గైస్ వాడైతే ఏడుచుకుంటూ వచ్చేసిందంట. రారా రమ్మని రా వాడిని ఇటు ఆగా ముందరికి వెళ్ళిపోతున్నావు తమ్ముడు ఆగో. ఏమైందిరా మళ్ళీ ఏమో అన్నావంటే అన్నతనేమన్నావు ఏ బండాప్రా ఏమన్నా ఇచ్చినావు మళ్ళా తమ్ముడు వీడైతే గలీజ్ ఇవేం కదా ఏ బండి ఆపరా బండి ఆపు తాళం ఆప అంటే మాకు కథలు ఎందుకు పడుతున్నావు. తాళం ఆఫ్ అంటే ఎట్లయితుంది చెప్పిండు అన్న ఒకసారి ఏమైందా ఏం చేస్తున్నాడు ఏడ్చుకుంటా కూర్చుంటా. అవును ఏడ్చుకుంటా పక్క కూర్చుంటు సోఫా పైన. ఏమన్నా తమ్ముడు ఏ బండ మీద గజబ్ బేజతి ఇంకోసారి వస్తావా రావా రావురా సాయంత్రం మంచిగా ఉంటుంది. సాయంత్రం మంచి ప్లాన్ వేసినాం రా మేము. సాయంత్రం 2000 బిల్ చేసి అలా అయిపోయాడు. అరింది అని మీద పోయి ఇన్ని పోయిండు తోడు వచ్చినాడు అరింది అన్ని చేసామంటే ఒకరి మీద ప్లాన్ వేస్తే అయితే ఒకరి మీద అయ్యింది. చలో రైట్ గైస్ మన వీడియో అయితే రీచ్ ఎండ్ అయిపోతుంది. ఇంతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి మా వీడియోస్ మీకైతే. అరే నువ్వు తాళం ఇచ్చి పోయాను ఏ తాళం మీద రే పోయేది ఇంటికి ఏ తాళం మీద రే. మన లడ్డు బాబు అయితే బల అయిపోయాడు. వాడి మీద కామెంట్ వచ్చింది నెక్స్ట్ పోయిన వీడియోలోనే లడ్డు బాబు మీద ఫ్రాంక్ చేయండి.